పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ అధికారులతో 2 రోజులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ముఖ్యంగా కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల నిర్వహణ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రాజెక్టుల ఆలస్యం, నిధుల వినియోగం, అభివృద్ధి పనులపై గత ప్రభుత్వం వైఫల్యం చూపిందని సీఎం వ్యాఖ్యానించారు. అయితే సీఎం వ్యాఖ్యలకు పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు ఘాటుగా స్పందించారు. రేవంత్ విమర్శలను తిప్పికొడుతూ తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హరీష్ రావు రాసిన లేఖ కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. పాలమూరు ప్రాజెక్టులపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లినటువంటి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పైన, కేవలం ప్రాజెక్టుల నిర్మాణం అనేది కమిషన్ల కోసమే కొనసాగింది అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే భూసేకరణకు సంబంధించి కూడా ఆయన చాలా విమర్శలు చేశారు. భూసేకరణ పూర్తి చేయకుండానే పనులు నిలిపేశారు అని చెప్పేసి గత ప్రభుత్వంపై ఆయన చాలా విమర్శలు, ఆరోపణలు చేసినటువంటి. సో బీఆర్ఎస్ నేతలు కూడా దానికి ఘాటుగానే స్పందించారు. హరీష్ రావు లేఖ రాశారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టులపైన అవగాహన లేదు అని చెప్పి ఆయన ఘాటుగా లేఖ రాసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా దీనిపైన ఎలాంటి చర్చ నడుస్తోంది కాంగ్రెస్ పార్టీ? ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పథకానికి సంబంధించిన విషయంపై ఇప్పుడు అటు అధికార పక్షానికి, మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. గత 2 రోజుల క్రితము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు, సమీక్షించారు. జూరాల కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు, అదేవిధంగా వాటికి సంబంధించిన ప్యాకేజ్ నిర్మాణ పనులు మొత్తం కూడా పూర్తిగా పరిశీలించారు. అయితే నిన్న ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము 10 ఏళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయకుండా వేల కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో దోచుకున్నారంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా అనేక అంశాల మీద ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు గత 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి పథకానికి 50 లక్షల కోట్లు, అంటే 50,000 కోట్లు అంచనా వేసినప్పుడు కూడా 27,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కూడా తట్టెడు మట్టి కూడా ఎత్తలేదంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కేవలం కమిషన్లు కక్కుర్తిపడి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కమిషన్లు దండుకున్నారు తప్ప ప్రాజెక్టులు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, గతంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ప్రాజెక్టులకు పునర్జీవ పోసింది. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డి పథక సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పూర్తిగా కంప్లీట్ చేసి తీరుతామంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశాడు. దీంతో పాటు 4,000 ఎకరాల భూసేకరణ అవసరం ఉంటుంది. ఇక గతంలో 50,000 కోట్ల అంచనా వేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. భూసేకరణ కూడా డబ్బులు ఇది కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆర్థిక స్తోమతను దృష్టిలో ఉంచుకున్న తర్వాత ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం తమ హాయంలో అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అటు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఘాటుగా లేఖ రాశాడు. అసలు వీరికి అవగాహన లేదు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై. గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము 90% పనులు ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు 90% పనులు కంప్లీట్ చేసినప్పుడు కూడా ఆ పనులు మొత్తం కూడా పూర్తిగా జాప్యం చేస్తున్నారు. కమిషన్లకు కక్కుర్తిపడి అక్కడ అటు రియల్ ఎస్టేట్ని పూర్తిగా దెబ్బతీశారంటూ కూడా నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా కాంగ్రెస్ తీరుపై కూడా కొంత తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు 2 రాజకీయ పార్టీల నడుమ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి అంశంపైనే మాటల తూటాలు పెళ్తున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ ఇప్పటికైనా గత 2015లో ప్రారంభించినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి కంప్లీట్ చేస్తారా లేదా? ఎందుకంటే ఇప్పటికే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు. దీన్ని కంప్లీట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, మరోవైపు చాలా డబ్బులు అవసరం ఉంటుంది. ఇప్పటికే 4,000 ఎకరాల భూసేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశాడు. అయినప్పుడు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి 1,000 కోట్లు దోచుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇప్పటికే కుంగిపోయింది, భారీగా నష్టాలు చూపింది. కేవలం కమిషన్లకు కక్కుర్తిపడే అటు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రాజెక్టుల మొత్తం కూడా నిర్వీర్యం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రాజెక్టులన్నీ కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తుంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులతో పాటు మరోవైపు 26 లక్షల ఎకరాలకు నీరు పారుతుందంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశాడు. మరి ఇప్పటికైనా 2.5 సంవత్సరాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా అవకాశం ఉంది కాబట్టి మరి ఈ 2.5 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారా లేదా కమిషన్లకు కక్కుర్తిపడి వీరు కూడా ఈ ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేస్తారంటూ కూడా నిన్న అటు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఎద్దావా చేసిన నేపథ్యంలో మరి ప్రభుత్వము దీనిపై ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది? 4,000 ఎకరాల భూసేకరణ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ని తుదిరేఖలు దిద్దుకుంటాయనేది కూడా మహబూబ్నగర్
మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసులు మాత్రం ఎంతగానో ఆసక్తిగా ఎరుస్తున్న ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అటు మహబూబ్నగర్ జిల్లాకు, నల్గొండ జిల్లాకు, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు అంటే కొంత రైతులకు 26 లక్షల ఎకరాల నీరు సాగునీరు కావచ్చు, తాగునీరు కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా అటు ముఖ్యమంత్రి కూడా నిన్న మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి మరి ఎప్పుడులోగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారు? ఇక 2.5 సంవత్సరాల పాటే తమకు అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తుందా, మళ్ళీ దీనిపై ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తున్నా మాత్రం రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. రోజు సునీల్, అయితే సీఎం పాలమూరు పర్యటన తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజల్లో కావచ్చు, ముఖ్యంగా రైతుల్లో సీఎం మాట్లాడిన తర్వాత ఎలాంటి స్పందన వ్యక్తమవుతోంది? వాళ్ళలో ఎలాంటి ఆశాభావం కనిపిస్తోంది? నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ వాసులకు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. నేను మహబూబ్నగర్ జిల్లా వాసిని, ఈ ప్రాంతం వాసిని, జెడ్పీటీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగాను కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును మాత్రము ఆపే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా తన హయాంలోనే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి తీరుతాం. తన చిరకాల కోరిక ఈ ప్రాజెక్ట్ అనేది నిన్న మీడియాని ఉద్దేశించి, మహబూబ్నగర్ ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం. అయితే ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాడంటూ కూడా కొంత అక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ ప్రజలు కూడా కొంత ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసులకు వలసలు మొత్తం కూడా పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయితే 26 లక్షల ఎకరాలకు నీరు అటు తాగునీరుతో పాటు మరోవైపు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో కొంత అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత ధైర్యం ఏర్పడింది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ అవుతుంది. రానున్నటువంటి కాలంలో ఎడారిగా ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ కావచ్చు, మరోవైపు నల్గొండ ఫ్లోరోసిస్తో బాధపడుతున్నటువంటి నల్గొండ జిల్లాకు కూడా ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి తన హయాంలోనే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసిందో అదే తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే అంశాలు ప్రస్తావించారు. 2 రోజుల పాటు సుదీర్ఘంగా అధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహించారు. నేరుగా వెళ్ళి ప్రాజెక్ట్ని విజిట్ చేశారు. ప్రాజెక్టులో ఉన్నటువంటి లోటుపాట్లు కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, పంపులు, మోటార్లు, మిషన్స్ కొనుగోలు చేసినప్పుడు కూడా అవి నిర్వీర్యంగా పడిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి కేవలం కమిషన్లకు అక్కుర్తుపడే గత ప్రభుత్వము ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకానికి సంబంధించిన దాంట్లో 27,000 కోట్లు కమిషన్ల రూపంలో దోచుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని నిర్మించి తీరుతున్నట్టు కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి చూడాలి, కేవలం మాటల తూటాలతో అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు, మరోవైపు అధికార పక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల మధ్య కొనసాగుతున్నటువంటి ఈ యొక్క రాజకీయ వేడి నేపథ్యంలో మరి ప్రాజెక్టు కంప్లీట్ అవుతుందా లేదా, మరి ప్రజలు కోరుకున్న విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేస్తారా? కాళేశ్వరం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి అది నిర్వీర్యమైనని చెప్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారా? కంప్లీట్ చేస్తే దాదాపు 26 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కంప్లీట్ చేసే దిశగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఖచ్చితంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా వాసి కాబట్టి ఎట్టకైనా తమ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారనే హోప్స్ కూడా ప్రజల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ సునీల్.